స్తోత్రం. అందుకని వీళ్ళు పుట్టారు, అతడేమో సుఖపడ్డాడు, ఇతడేమో కష్టపడ్డాడు, అంత బాగానే ఉంది. కొంతకాలానికి ఇద్దరు చనిపోతే కళ్ళు తెరిస్తారు, చచ్చిపోయిన తర్వాత కళ్ళు తెరుతారండి. ప్రైజ్ ది లార్డ్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. నువ్వు ఈరోజు బ్రతికి అందరూ యవనస్తులు ఎట్లా బ్రతుకుతారంటే ప్రియులారా, ఏముందన్నా, ఏమని తమ్ముడు, ఈరోజు దొరికింది తాగేసామా, ఈరోజు దొరికింది తినేసామా, ఈరోజు హుందాగా బ్రతికేసామా, తర్వాత చచ్చిపోయిన తర్వాత చూసుకుందాం. ఉదాహరణలో అందరూ లోకాసువార్త 16 అధ్యాయం 2వ వచనం చూడండి భయ్యా. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ లేగడం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చనిపోయిన వాళ్ళ డిస్కషన్ చూపిస్తున్నాడు ప్రభు ఇక్కడ. ఏమనంటే, సుఖపడినవాడు, త్రాగినవాడు, తిరిగినవాడు, లోకములో ఉన్న అంద చందాల ఆశలు, ఆహార భోగాలన్నీ అనుభవించినవాడు కన్నులు తెరిచి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, పాతాళలోకంలో పడిపోయి కన్నులు తెరిచి చూస్తుంటే దరిద్రుడుగా ఉన్న అతడు భక్తుడిగా భూలోకంలో బ్రతికిన అతడు అబ్రహాము రొమ్మున ఉండడం చూస్తున్నాడు. చూసి మాట్లాడుతున్నాడు, అబ్రహామా, నీ ఒళ్ళో ఉన్నాడే లాజరు, అతని ఏలుకి కాస్త తడంటిసి నా నోటి మీద పోయాయ్యా, నా నాలుగు మీద తడుపుకుంటానయ్యా. అవునా, ఐఎమ్ సారీ మిస్టర్, మధ్యలో పెద్ద నది ఉంది, అటు రావటానికి అవకాశం లేదు. అదే మనం అక్కడుంటే, సూత్రం చెప్దాం అసలు గట్టిగా, అక్కడంటే ఎక్కడ, అబ్రహాం రూమన్ మనం ఉంటే ఎంత బాగుంటుంది. పరవశమే ప్రభు నీలో, శ్రమయైన సుఖమే నీ సేవలో, శ్రమయైనా. మనం ఎక్కడుండాలి చెప్పండి? అబ్రహాం రూమున ఉండాలా? అక్కడ లేడు ధనవంతుడు. మనం ఏ పొజిషన్లో ఉంటున్నా ప్రియులారా?